సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ. ఉండవల్లిలో కాసేపట్లో కార్యక్రమం. హాజరు కానున్న అమరావతి రైతులు, పార్టీ నేతలు. సీఎంకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న గ్రామస్తులు. అమరావతి రైతులను సన్మానించనున్న సీఎం చంద్రబాబు. 5.25 ఎకరాల్లో ఇంటి నిర్మాణం. పూటకో పార్టీ మారే నువ్వా మాట్లాడేది? అటవీ భూములపై కన్నేసింది నిజం కాదా? కడియంపై పల్లా ఘాటు కామెంట్స్. తెలంగాణలో ఇక నుంచే స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కి కొత్త విధానం రేపటి నుంచే అమల్లోకి. ప్రాజెక్టులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం. బనకచర్ల కోసం జలహారతి. చైర్మన్ గా సీఎం, వైస్ చైర్మన్ గా నిమ్మల. ఆదోనిలో డస్ట్ లారీల అడ్డగింత. నిలిపేసిన ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు. అన్ని అనుమతులు ఉన్నాయంటున్న డ్రైవర్లు. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. నిలువునా ముంచిన ఏజెంట్లు. మయన్మార్ లో భూపాలపల్లి వాసుల అవస్థలు. అక్కడి ఆర్మీ చేతిలో బందీ. పులివెందుల టీడీపీలో ఘర్షణ. బీటెక్ రవి, రామ్ గోపాల్ రెడ్డి వర్గీయుల గొడవ. మంత్రి సవిత సమక్షంలోనే వర్గపోరు. నేడు వంట గ్యాస్ ధరల పెంపుపై సిపిఎం నిరసనలు. 2 రోజులు తెలంగాణలో ఆందోళనలు. పెంచిన రేటు తగ్గించాలంటూ డిమాండ్. కాకాణి ముందస్తు బెయిల్ పిటిషన్. నేడు తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. అక్రమ మైనింగ్ కేసులో A4. ఢిల్లీలో నాదెండ్ల మనోహర్. ఇవాళ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తో భేటీ. FCI CMDతో భేటీ కానున్న మంత్రి. ఈ నెల 11న ఒంటిమిట్టకు చంద్రబాబు. కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి హాజరు. స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేయనున్న సీఎం. కర్రేగుట్ట మందు పాత్రలపై TV9 రిపోర్ట్స్ స్పెషల్. బాంబులు పెట్టామన్న మావోయిస్టులు. ఆపరేషన్ కగార్ నుంచి రక్షణ కోసమేనంటూ వివరణ. మావోయిస్టులకు మతి భ్రమించింది. బాంబులతో అమాయకుల్ని బలిగొంటున్నారు. ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్న ములుగు ఎస్పీ. PS లో మంచు విష్ణుపై మనోజ్ ఫిర్యాదు. తన ఇంట్లోకి 150 మంది చొరబడ్డారంటూ కంప్లైంట్. కార్లను, వస్తువుల్ని దొంగిలించారని ఆరోపణ. తెలంగాణలో ఈ రోజు కూడా వర్షాలు. 7 జిల్లాలకు అలర్ట్. హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు. ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. బీజేపీ తీరుపై విరుచుకుపడిన ఖర్గే. పటేల్ RSS ను వ్యతిరేకించారన్న నేత. ఓబీసీలు పార్టీకి దూరమయ్యారన్న రాహుల్. వక్ఫ్ సవరణ చట్టంపై ముదిరిన వివాదం. సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసిన కేంద్రం. అన్ని పిటిషన్లను కలిపి విచారణ. చెన్నైని చిత్తు చేసిన పంజాబ్ కింగ్స్. సెంచరీతో చెలరేగిన ప్రియాంష్. CSKకు వరుస ఓటములు.